రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి నిబంధన అమల్లోకి వస్తోంది. హెల్మెట్ ధరించకపోతే జరిమానా తప్పదని రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్ హెచ్చరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే ప్రచారంతో భారీ బెలూన్ ఏర్పాటు చేశారు. శిరస్త్రాణం ధరించి వాహనం నడిపారు. మోటారు వాహన చట్టం 129 సెక్షన్ ప్రకారం వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా శిరస్త్రాణం ధరించాలని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాదరావు తిరుపతిలో అన్నారు. శిరస్త్రాణం తప్పకుండా వాడాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు భాష్యం పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చాలా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేసి పబ్లిక్లో చాలా అవేర్నెస్ క్రియేట్ చేసాం. హై క్వాలిటీ హెల్మెట్స్ కూడా మార్కెట్లో వచ్చాయి. అందరూ హెల్మెట్ ధరించండి, అవాయిడ్ లీగల్ యాక్షన్. అంటే కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, పెనలైజ్ చేస్తారు. ఫస్ట్ టైం అఫెండర్స్కి ఏదో స్మాల్ అమౌంట్ కలెక్ట్ చేయొచ్చు, కానీ రెండోసారి మాత్రం మూడోసారి ప్రాసిక్యూషన్ అవ్వచ్చు, సీజ్ కూడా చేయొచ్చు. చక్ర వాహనాలు ఎవరు ఉపయోగిస్తారో కంపల్సరీ వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. మేల్స్ ఫీమేల్స్ ఏజ్కి బార్ లేదు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు చేసుకో ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు, అదేం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ హెల్మెట్స్ ఫ్రమ్